హలో కాక అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు వైబ్స్. ముచ్చట ఏంటంటే చాలా రోజుల తర్వాత అయితే మా అక్క వారి ఇంటికి వచ్చిన. మా అక్క వాళ్ళు వచ్చేసి ములుగు జిల్లా గోవిందరావుపేట మండల్ ఇబ్బలగూడ అనే గ్రామంలో ఉంటుంది. సో ఇక్కడికి రావడానికి కారణం కూడా ఒకటి ఉంది. మేము మేడారం వెళ్ళక చాలా రోజులు అవుతుంది అనుకున్నాం. మొదగా మేడారం పోదాం రా అంటే వానికి కూడా ఆఫీసులో లీవ్ సెట్ కాలేదు, నాకు సెట్ కాలేదు. ఇక ఫైనల్గా అయితే అనుకోకుండా అయితే లీవ్స్ రావడం తోడైతే మేమైతే మేడారం స్టార్ట్ అయినాం. సో ఈరోజు అయితే ఫుల్ వ్లాగ్ బాగుంటుంది, చూడండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మేము మేడారం స్టార్ట్ అయినాం. గోవిందరావుపేట నుంచి మేడారానికి ఎగ్జాక్ట్గా 21 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. బంక దగ్గర పోయిన ఒక చిన్న సొంట జరిగింది. అదేంటంటే బైక్ తాళం ఉంటుంది కదా, తాళం ఇరగొట్టిండు వాడు. ఒక హాఫ్ అన్ అవర్ బొక్క. ఇక మా ఫ్రెండ్ ప్రవీణానికి ఫోన్ చేస్తే వాడు ఒక బైక్ హ్యాండిల్ దగ్గర ఒక కనెక్షన్ ఉంటుంది కదా, కనెక్షన్ తీసేసి బెని మేర పెట్టి స్టార్ట్ అవుతారని చెప్పిండు. వాడు చెప్పకుండా మాకు బుగ్గ అయ్యేది. మధుగాడు ఒక్క దగ్గర ఉండేవాడు, ఏదో పని చేస్తూనే ఉంటాడు. కానీ వచ్చేసినాం మేడారానికి. చూస్తున్నాం కదా మ్యూజియం, గ్రామ పంచాయతీ జంపన బాగాని ఇట్లా సింబల్ చూపిస్తున్నాయి కదా. సో మనం ఈ ట్యాంక్ దగ్గరికి అయితే లోపలికి వెళ్ళిపోదాం. అట్లా ముందుకు పోతే అక్కడ జంపన బాగుంటుంది. తలనీళ్ళు ఇస్తానని మొక్కుకున్నా. సో అక్కడ తలనీళ్ళు ఇచ్చేసి మళ్ళీ దర్శనానికి వద్దాం. ఇది జంపన్న వాగు చూస్తున్నారు కదా. వాటర్ అయితే ఎక్కువ లేవు, ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి జాతర అయిపోయింది. వాటర్ కూడా తక్కువ ఉన్నాయి, ఎండలు కూడా ఫుల్ పడుతున్నాయి. టైంలో సమ్మక్క సారకు బాగా పోరాటం చేసింది కదా. అదే టైంలో అది తమ్ముడు అనే జంపన్న అనే వ్యక్తి కూడా పోరాటం చేసిండు. సో అది చేస్తూ ఆ యుద్ధంలో ఆయన ప్రాణాలు వచ్చేసి ఈ వాగులో ప్రాణాలు కోల్పోయాడు. ఆ కోల్పోయినప్పుడు ఏమైందంటే ఆయన రక్తంతో వాగు మొత్తం ఎర్రగా అయిపోయింది. అందుకే దీనికి జంపన్న వాగు అని పేరు పెట్టాడు. మొత్తం దిగినాం కానీ అప్పటికి ఇప్పటికి బాగా చేంజ్ అయిందిరా. చేంజ్ అవుతుంది, డెవలప్మెంట్ అనేది అవుతుంది, ఇంకా అవ్వాలి. మన ఎలాగైతే తిరుపతి, ఏపీలో తిరుపతి, తమిళనాడులో అరుణాచలము, అట్లా మన దగ్గర కూడా జాతర కానీ ఇంకా కావాలి, ఇంకా అవుతుంది. రానున్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ డెవలప్ అయితే మంచిగా ఉంటుంది. చాలా పెద్దగా ఉంది, చూస్తున్నాం కదా. మేము ఇటు లాస్ట్కి వచ్చినాం. అటు ముందుకు పోతేనేమో తలనీలాలు కానీ మొక్కులు కానీ అటు సైడ్ ఉంటాయి. ఇటు సైడ్ వచ్చేసి ఇది పెద్దగా ఉన్నది. అసలు మెయిన్ అయితే అటు. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం అటు. సో చూస్తున్నావు కదా, నేనైతే ఇటు సైడ్ వచ్చేసి నేనైతే తలనీలేద్దామని చెప్పి తలకైతే మొత్తం నానుపుకున్నా. ఇక్కడ నానుపుకొని దీనికి ఆపోజిట్లో కళ్యాణ కట్టు ఉంటుంది. ఇది అదే ఇక్కడ కళ్యాణ కట్ట కాడ అయితే వెంట్రుకలు ఇవ్వాలి. మొత్తం గుండు ఇవంతా చేసినందుకైతే 100 రూపాయలు తీసుకున్నాడు. ఇక గుండి చేయించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి నేను సబ్బు రాసుకొని మొత్తం మళ్ళీ పైపు దగ్గర అయితే మునిగినా. ఇక ఇక్కడికి వెళ్ళి అయితే మనం దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోదాం. నేను ఫరిసిబాగ్ అయితే మేడారం వచ్చిన. అప్పుడు ఇప్పుడు చాలా చేంజ్ ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కొన్ని డెవలపర్స్ చేసిర్రు. చూస్తున్నాం కదా, మేము వెళ్ళే రోడ్లో కూడా కోయలకు సంబంధించినవి తోరణాలు లాంటివి అయితే కట్టిళ్ళు. ఈ దుకాణాలు ఇవన్నీ ఆస్టేజ్ ఉన్నాయి కానీ రోడ్డు మాత్రం పెద్దగా చేసిర్రు. అప్పుడు వచ్చినప్పుడు మట్టి రోడ్ అవి ఉంటుండే, ఇప్పుడైతే బాగా డెవలప్ చేసిర్రు. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాం. ఈ దర్శనం వెళ్ళారు. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇవేం లేకుండా ఈ తోరణాలు ఇప్పుడే కడుతున్నారు. నెక్స్ట్ ఇయర్ కల్లా అయితే అద్భుతంగా కడతారు. బైక్ అయితే సైడ్కు పార్కింగ్ చేసినాం. మేమైతే లోపలికి వచ్చేసినాం. బండలతో అయితే మస్తు అద్భుతంగా కట్టిర్రు. చుట్టూ చూడండి. ఇక్కడ మొదలైతే కొబ్బరికాయ కొట్టిండు, నేను కొబ్బరికాయ కొట్టిన. మేము గురువారం నాడు దర్శనానికి వెళ్ళినాం కాబట్టి జనాలు కూడా ఎవరు రష్ అంత అనిపించలేదు, తక్కువనే ఉండే. శనివారం కానీ ఆదివారం కానీ ఇట్లా జనాలు చాలామంది వస్తుంటారంట. ఇప్పుడైతే తక్కువ ఉండే. దర్శనం కూడా మాకు ఈజీగానే అయిపోయింది. అంటే దర్శనం కూడా కొంచెం మంచిగా అయిపోయింది. మంచి ఎవరు లేకునేసరికి సమ్మక్క సారలమ్మ మంచిగా దర్శించుకున్నాం. మన తెలంగాణలో ఉన్న సమ్మక్క సారలమ్మ జాతరను దర్శించుకోవడానికి వివిధ దేశాల నుంచి అయితే పర్యాటకులు వస్తూ ఉంటారట. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద జాతర అంట. కాగా ఇక్కడ జనాలు అడిగితే చెప్తా ఉన్నారు, అంటే తెలిసిన విషయమే. ప్రపంచం మొత్తం చూసుకున్నట్టయితే ఇదే పెద్ద జాతర అంట. సో అన్ని దేశాల నుంచి కూడా ఇక్కడ దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. సీజన్ కాదు కాబట్టి జనాలు ఎక్కువ లేరు. కానీ ఫిబ్రవరి నెలలో జాతర ఉంటాయి కదా, అప్పుడు ఉంటున్నారంట జనాలు. చాలామంది జనాలు వస్తారంట.
ఇప్పుడు బయట చూపిస్తాం. మొత్తం 4 గద్దెలు ఉంటాయి. పైడిగిద్ద రాజుది, సమ్మక్కది, సారక్కది ఉంటుంది, గోవిందరాజుది, ఇవన్నీ చూపిస్తాం మీకు. ఫస్ట్ వచ్చేసి పైడిగిద్ద రాజుది. చూడండి ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, పడిగిద్ద రాజు గద్దె అని చెప్పి. ఇది ఇంకోటి వచ్చేసి గోవిందరాజు గద్దె. ఫస్ట్ సెకండ్ ఇవి 2 ఉన్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సారలమ్మ గద్దె ఉంటుంది, తర్వాత సమ్మక్క గద్దె ఉంటుంది. ఇగో ఇది సారలమ్మ గద్దె. చుట్టూ కూడా కంచె కూడా అద్భుతంగా మంచిగా కట్టిండ్రు. లోపల రాయితో పాటు ఇది చుట్టూ కూడా ఇవి రాడుతో కట్టిండ్రు, మంచిగా కట్టిండ్రు. అన్నీ కూడా మంచి స్టాండర్డ్గా ఉన్నాయి, మంచిగా కట్టిండ్రు. ఇప్పుడు వచ్చేసి మీకు ఇది సమ్మక్క గద్దె. ఇది ఫస్ట్ది సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె, పైడిగిద్ద రాజు. వరుసగా ఉంటాయి, వరుసగా 4 ఉంటాయి. ఎవరైనా మీలో ఎవరైనా దర్శనానికి వెళ్దాం అనుకుంటే ఇప్పుడు వెళ్ళండి. ఈ సీజన్ కాకపోయినా కానీ దర్శనం అయితే ప్రశాంతంగా అవుతుంది. చుట్టూ ఉన్న పనులు ఏవైతే జరుగుతున్నాయో మేడారంకి సంబంధించినవి అవన్నీ చూడొచ్చు మంచిగా. మేమైతే ఇప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఎవ్వరు లేరు కాబట్టి మాకు దర్శనం సాఫీగా మంచిగా జరిగింది. ఉన్న లొకేషన్స్ అయితే అన్నీ మొత్తం చూసినాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దీని పక్కగా ఒక మ్యూజియం ఉంటుంది, సమ్మక్క సారలమ్మ మ్యూజియం ఉంటుంది. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అయితే అదే పెడతా, అదే అప్లోడ్ చేస్తా, అది కూడా చూడండి. సో దర్శనం తర్వాత మేము బయటకు వచ్చేసినాం. కింద వస్తున్నాం కదా, బండ కూడా మంచిగా వర్షంలో బండ కూడా ప్రతి ఒక్కరు డిజైన్ ఉన్నది, చుట్టూ గేట్లు ఉన్నాయి. మళ్ళీ వచ్చే మేడారం జాతర కల్లా అయితే ఇది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కాక. థ్యాంక్ యూ.